సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా అక్కివలస నుంచి మొదలైన బస్సు యాత్ర బైపాస్ నుంచి నర్సన్నపేట నియోజకవర్గంలోని మడపాం టోల్ గేట్ మీదుగా యాత్ర కొనసాగింది. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ జంక్షన్ కు యాత్ర చేరుకుంది. పరశురాంపురంలో మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం అక్కవరం బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అక్కివలస నుంచి చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్, నర్సన్నపేట బైపాస్, కోటబొమ్మాలి మీదుగా టెక్కలి నియోజకవర్గం వరకు బస్సు యాత్ర చేరుకోనుంది. సాయంత్రం అక్కవరంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బస్సు యాత్ర చివరి సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు స్థానిక నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. అక్కవరంలో సభ ముగియగానే హెలికాప్టర్లో విశాఖకు చేరుకుంటారు సీఎం జగన్. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి. ఇక సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. అడుగడుగున జనంతో మమేకమవుతూ బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. 21 రోజుల్లో 22 జిల్లాల్లో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగింది. 15 చోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు సీఎం జగన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, జిల్లాలో జగన్ పర్యటన కొనసాగుతూ ఉంది. ఏదైతే తెల్లవారున ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర ఇప్పుడు టెక్కల నియోజకవర్గం చేరుకుంది. టెక్కల పరశురాంపురం వద్ద లంచ్ క్యాంప్ లో అయితే ప్రస్తుతం జగన్ ఉన్నారు. కాసేపట్లో లంచ్ విరామం తర్వాత ఇక్కడ నుంచి మరి కొంచెం దూరంలో ఉన్నటువంటి అక్కవరం వెళ్ళనున్నారు. అక్కవరంలో బహిరంగ సభలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొనున్నారు. మొత్తం మార్చి 27న ప్రారంభమైనటువంటి జగన్ బస్సు యాత్ర 22 రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఈ రోజు 22వ రోజున ఇదైతే టెక్కల నియోజకవర్గంలో ముగినుంది. దీనికోసం అయితే భారీ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 15 ప్రాంతాల్లో అయితే భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఈ రోజు 16వ రోజు బహిరంగ సభకైతే భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రాంతానికి సంబంధించి అక్వారం సభావేదికి సంబంధించి భారీగా అయితే జన సమీకరణ జరుగుతుంది. అనేక మంది ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే జగన్ ఇక్కడ నుంచి ఏదైతే పరశురాంపురం లంచ్ క్యాంప్ ఉందో అక్కడ నుంచి బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి సెక్కుల వాసులను ఉద్దేశించి తన యొక్క చేయబోయే కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలను ప్రజలకి ఉద్దేశించి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ నుంచి ఇక సభ అనంతరం ఇక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి విజయవాడకైతే వెళ్ళనున్నారు. సంచి అంటే బాలు, సభా ప్రాంగణానికి ఏ సమయానికి చేరుకునే అవకాశం ఉంది? అలాగే ఇప్పటివరకు జరిగిన అన్ని సభల్లో కూడా జగన్ ప్రతిపక్షాలను విమర్శిస్తూ పథకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సభల్లో ప్రసంగించారు. మరి చివరి రోజు ఏ అంశాలను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది? ఎలాంటి ఉత్కంఠ నెలకొంది? ముఖ్యంగా ఇక్కడ సుమారు 4 గంటల సమయంలో ఇక్కడ నుంచి ప్రారంభమై 4:30 కల్లా సభా వేదికకు వెళ్ళనున్నారు. 4:30 నుంచి 5:30 గంటల వరకు అయితే సభ జరగనుంది. ముఖ్యంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కీలక నేత రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాకాలో ఈ రోజు జగన్ యొక్క సభ జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించి మరింత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ 4 ఏళ్లుగా వస్తున్నటువంటి జగన్ ఈసారి డైరెక్ట్ గానే అచ్చెన్నాయుడు ఇలాకాలోనే టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అచ్చెన్నాయుడిని ఓడించి తీరుతామంటూ కూడా అటు వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే టెక్కల నియోజకవర్గంలో 4,000 కోట్లతో భారీగా పోర్ట్ నిర్మాణం చేసి మొత్తం టెక్కల వాసులకి మొత్తం స్వర్ణయుగంలో చేసే పరిస్థితి ఉందంటూ కూడా అటు జగన్ చెప్తున్న అటువంటి పరిస్థితి. ఇలా ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళం జిల్లాకి ఇప్పటివరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇకపోయి చేయబోయే అభివృద్ధిని అయితే ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. అలాగే బాలు, అంటే భారీ జన సమీకరణతో ఈరోజు సభ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వైసీపీ శ్రేణులు ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? సుమారు ఇప్పటికే 300 బస్సుల వరకు ఏర్పాటు చేశారు. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నుంచి కూడా జన సమీకరణ అయితే చేస్తున్నారు. నియోజకవర్గానికి 20,000 మంది వరకు అయితే టీడీపీకి సంబంధించినటువంటి జనాలను అయితే తీసుకొచ్చేటటువంటి ఏర్పాటు చేశారు. గ్రామానికి ప్రత్యేకంగా బస్సులు వాహనాలను అయితే ఏర్పాటు చేశారు. ఆ వాహనాలన్నీ కూడా బస్సులు కానీ ఇతర వాహనాలు కానీ ఇప్పుడు సభ ప్రాంగణానికి తరలి వస్తున్నాయి. మరి కాసేపట్లో సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం సభ
ప్రాంగణం అయితే కోలాహలంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది సార్. అలాగే బాలు, సభ ప్రాంగణంలో అలాగే సభ వేదికగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముగింపు సభలో? ముగింపు సభలో ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన కీలక నేతల ప్రసంగాలతో పాటు అటు ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఇక్కడ నుంచి అందరూ నామినేషన్లు కూడా పూర్తి చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా కథనంగంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామాలని తిరిగి వైసీపీని గెలిపించుకోవాలి, ఎలా గెలిపించుకోవాలి, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ప్రచారం జరగాలన్న దానిపై అటు కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఈసారి గెలిపే జయంగా వెళ్తున్నారు. మరోసారి వైసీపీ గెలవకపోతే రాష్ట్రం ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఎలా ప్రజలు పథకాలు కోల్పోతారు అనే దానిపై అయితే పూర్తిగా చర్చించనున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రాథమికంగా ఎలాంటి అంశాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది? శ్రీకాకుళంగా ఇప్పటికే ఇదే రోజు అటువైపు శ్రీకాకుళం కేంద్రంగా చంద్రబాబు కూడా పర్యటన చేస్తున్నారు. చంద్రబాబు అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం సంబంధించి కానీ అటు వంశధార ప్రాజెక్టు కానీ పూర్తిగా నిలిపేశారు. అటు కిడ్నీకి సంబంధించిన అన్ని తానే చేశానని చెప్పేసి ఒక్కొక్క చంద్రబాబు చెప్తున్న నేపథ్యంలో దీనికి కౌంటర్ అయితే రెడీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉద్దానం ప్రజల కోసం 700 కోట్లతో మంచినీటి పథకాన్ని ప్రారంభించడం కానీ, ఉద్దానం బాధితుల కోసం, కిడ్నీ బాధితుల కోసం భారీగా 200 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం కానీ, మరోవైపు డయాలసిస్ కేంద్రాలను ఎక్స్ట్రా పెట్టడంతో పాటు డయాలసిస్ పేషెంట్లకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ తో పాటు అటు ఏదైతే టీడీపీ హయాంలో కానీ గత ఈ 50 ఏళ్ళకి సంబంధించిన స్వతంత్ర అనంతరం కానీ ఎలాంటి జట్టీలు లేని సుమారు 190 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాకి 2 ఫిషింగ్ హార్బర్ తో పాటు జట్టీని ఏర్పాటు చేయనున్నామని, దీని ద్వారా అటు ప్రజలకు కష్టాలు తీరుతాయి. ముఖ్యంగా మత్స్యకార వలసలుకి అడ్డుకట్ట వేయవచ్చు అనేది ముఖ్యంగా వైసీపీ భావనగా భావిస్తుంది. దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళాన్ని ముగింపు సభకు వేదికగా మార్చుకోవడానికి ఏమైనా ప్రాథమిక అంశాలు ఉన్నాయా? అలాగే రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి బాలు అక్కడ? ఇప్పుడు అటు రాజశేఖర్ రెడ్డిని కానీ తర్వాత వరుస పాదయాత్రలు 3 పాదయాత్రలు చేసింది వైఎస్ కుటుంబం. రాజశేఖర్ రెడ్డి కానీ, షర్మిల కానీ, జగన్ కానీ 3 పాదయాత్రలు కూడా శ్రీకాకుళం జిల్లానే ముగింపు పలికారు. 3 పాదయాత్రల ద్వారా సక్సెస్ విధించారు. అది ఏవైతే వైఎస్ ఇక్కడ వరకు పాదయాత్ర చేయడం, శ్రీకాకుళం జిల్లా వరకు పాదయాత్ర చేయడం, తర్వాత సీఎం అవడం, తర్వాత జగన్ పాదయాత్ర చేయడం, ఆయన సీఎం అవడంతో శ్రీకాకుళం సెంటిమెంట్ గా మారింది. శ్రీకాకుళం తూర్పుగా ఉండడం, తూర్పు దిక్కు వరకు చివరి ప్రాంతం వరకు తన ఎన్నికల ప్రయాణం కొనసాగిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామనే ఒక సెంటిమెంట్ ఉండడంతో ఇక్కడ ఈ సభలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. థ్యాంక్ యూ బాలు ఫర్ ద అప్డేట్స్.